హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, యాక్టివేట్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి ఒక్క అప్డేట్ కూడా మీకు అయితే వస్తుంది. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇచ్చాను. ఈసెట్ రిలేటెడ్ అప్డేట్స్, క్విజెస్, ఎనీథింగ్, ఎనీ ఇన్ఫర్మేషన్ ఐ విల్ షేర్ దేర్. సో డిస్క్రిప్షన్ ఉన్న లింక్ ద్వారా ఈసెట్ ఛానల్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అండ్ కమెంట్ సెక్షన్లో కూడా పిన్డ్ కమెంట్ కింద ఉంటుంది, చూసుకోండి. అండ్ నేను పెట్టే ప్రతి ఒక్క ఈసెట్ వీడియో కూడా ప్లేలిస్ట్లోకి అప్డేట్ అవుతుంది. సో దట్ ప్రతి ఒక్క ఈసెట్ వీడియో కూడా ఆ ప్లేలిస్ట్లో ఉంటుంది కాబట్టి ఈజీగా ఒక్క లింక్తోని మీరు అన్ని వీడియోస్ని చూసుకునేటట్టుగా. సో ఆ ప్లేలిస్ట్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. ఆ లింక్ని జాగ్రత్తగా ఉంచుకోండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మీరు ఎప్పుడైనా నేను పెట్టిన వెంటనే డైరెక్ట్గా చూడలేకపోతే, మీకు టైం లేకపోతే ఆ టైంలో ప్లేలిస్ట్ ఓపెన్ చేస్తే రీసెట్ వీడియోస్ అన్నీ కనిపిస్తాయి. కాబట్టి హ్యాపీగా ఈసెట్ వరకు మీకు ఫ్రీ ఉన్న టైంలో యూ కెన్ లిజన్ టు దట్ పర్టికులర్ వీడియో. ఓకే, అండ్ ఇప్పుడు ఈ పర్టికులర్ వీడియో అనేది చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. ఈసెట్ ప్రిపరేషన్లో ర్యాంక్ వస్తే మంచి కాలేజ్లో చదువుకోవడం అవుతుంది. మీ అందరికీ తెలిసిన వాస్తవం అది కదా. ఆ ర్యాంక్ రావడానికి ప్రిపరేషన్ అనేది కొంతమంది నెల రోజులు చేస్తారు, కొంతమంది 5 నెలలు చేస్తారు, కొంతమంది సంవత్సరం, కొంతమంది 2వ సంవత్సరం నుంచి లాంగ్ టర్మ్గా చదువుకుంటారు. బట్ ఎన్ని నెలలు చేసామనేది ఇప్పుడు పక్కన పెట్టండి. మీకు ఆ టైంలో ఇంట్రెస్ట్ ఉందో లేదో తెలియదు, ఈసెట్ కోసం తెలుసో లేదో తెలియదు. బట్ నేను ఇప్పుడు ఈ వీడియో చేసిన తర్వాత అయినా మీ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేస్తారని అనుకుంటున్నాను. అండ్ బాగా ప్రిపేర్ అవుతారు నేను చెప్పే ఈ పర్టికులర్ దీన్ని యూజ్ చేసుకుంటూ. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎప్పుడూ లేనట్టుగా నేను ఈ విధంగా మీకు ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేయలేదు. అదేంటి అంటే ఈసెట్ ప్రిపరేషన్ యూజింగ్ ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్ యూజ్ చేసుకుంటూ మీరు ఏంటంటే ఈసెట్ ప్రిపరేషన్ అనేది ఎలా చేయాలి అనేది నేను చెప్తా. సో ఏఐ అంటే నథింగ్ బట్ ఇక్కడ మీకు ఏంటి అంటే గూగుల్ ఏఐ ఉంది. అదేంటి అంటే జెమినై. మీరు ఇదిగోండి డైరెక్ట్గా సర్చ్కి వెళ్ళి, గూగుల్ సర్చ్ బార్కి వెళ్ళి జెమినై ఏఐ అనేది మీరు క్లిక్ చేస్తే ఇక్కడ చూస్తే మీరు జెమినీ చాట్ టు సూపర్ చార్జ్ యువర్ ఐడియాస్ ఉంది, అది క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఇక్కడైతే ఇలా వస్తుంది. నేను ఆల్రెడీ ఇందులో సబ్స్క్రైబ్ అయి ఉన్నాను. లైక్ సబ్స్క్రైబ్ అంటే నేను ఆల్రెడీ రిజిస్టర్ అయి ఉన్నాను కాబట్టి జెమినీకి అది నాకు డైరెక్ట్గా ఇలా ఆస్క్ జెమినీ అని ఇచ్చేసింది. ఒకవేళ మీరు ఫస్ట్ టైం కనుక దీన్ని యూజ్ చేస్తే మీరు ఏం చేస్తారంటే డైరెక్ట్గా లాగిన్ అవ్వండి. రిజిస్టర్ అయ్యి లాగిన్ అయితే మీకు ఇక్కడ ఇలా ప్రాంప్ట్ కనిపిస్తుంది, ఎంటర్ యువర్ ప్రాంప్ట్ అన్నట్టుగా. ఓకే, సో ఈసెట్ ప్రిపరేషన్ని ఈ టూల్ యూజ్ చేసుకుంటూ, ఏఐ టూల్ అనేది మీ అందరికీ తెలుసు. ఏఐ అనేది ఇట్స్ ఎవాల్వింగ్ ఆల్ ఓవర్ ది వరల్డ్. ప్రతి దగ్గర ఈవెన్ సాఫ్ట్వేర్ డెవలపర్స్ కోడ్ రాయడానికి కూడా ఏఐకే అడుగుతున్నారు. అండ్ అలానే మెనీ థింగ్స్ ఏఐ అనేది చాలా చేస్తుంది. ఎందుకు మరి ప్రిపరేషన్లో ఇది భాగం కాకూడదు? కాబట్టి నేను ఇప్పుడు ఏఐ టూల్ యూజ్ చేస్తూ మీ ఈసెట్ ప్రిపరేషన్ ఎలా చేయాలి అనేది నేను చెప్తాను. జాగ్రత్తగా లాస్ట్ వరకు వినండి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ప్రాంప్ట్ ఇవ్వడం తెలియాలి. ఆ ప్రాంప్ట్ ని కరెక్ట్ వేలో ఎంటర్ చేయడం తెలియాలి. అదంతా కూడా నేను చెప్తాను. ఎగ్జాంపుల్ కి దీన్ని అయితే మ్యాథ్స్ అడగండి అమ్మా, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఉంటుంది, దాన్ని బాగా యూజ్ చేసుకోండి దీనికి. అండ్ మోర్ ఓవర్ ఇంకొకటి ఏంటి అంటే కోర్ సబ్జెక్ట్స్ ఉంటాయి కదా, దాన్ని కూడా మ్యాటర్ అన్ని కూడా యూజ్ చేసుకోండి. ఏఐ టూల్ యూజ్ చేసుకుంటూ మ్యాథ్స్ అడగండి, మ్యాథ్స్ ఇవ్వదు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఆస్క్ జెమినీలో మీరు ప్రాంప్ట్ ఎలా ఎంటర్ చేయాలి. ఫర్ సపోజ్ మీకు అటామిక్ స్ట్రక్చర్ తెలుసు, ఈసెట్ లో అటామిక్ స్ట్రక్చర్ ఉంది కదా. సో ఇక్కడ మీరు ప్రాంప్ట్ ఎలా ఎంటర్ చేయాలి అంటే టెక్స్ట్ బుక్స్ కూడా ఉండాలి. ఏఐ టూల్ యూజ్ చేసుకుంటూ టెక్స్ట్ బుక్ కూడా యూజ్ చేయండి. ఏఐ ఎప్పుడు యూజ్ చేస్తారంటే ట్రావెలింగ్ లో వెళ్తున్నారు, మీకు ఫ్రీ టైం ఉంది, మొబైల్ యూజ్ చేసుకుంటూ చదువుకుందాం అనుకుంటున్నారు, అప్పుడు యూజ్ చేసుకోండి. అండ్ అలానే క్లియర్ కట్ గా అర్థం చేసుకోవడానికి ఏఐ డౌట్స్ అడగొచ్చు. ఓకే, అన్ని ఇప్పుడు చూడండి. ఫర్ సపోజ్ ఐఎమ్ ప్రాంప్ట్ ఎంటర్ చేస్తున్నాను ఇక్కడ. ఐఎమ్ preparing. Okay, I am preparing for ESET exam. Okay, I am preparing for ESET exam. So I wanted to know about detailed description about atomic structure chapter in chemistry subject. Okay, ఇది ఇలా ఉంది. Provide me detailed explanation. ఓకే, ఇలా ప్రాంప్ట్ ఎంటర్ చేసాం. మీకు నచ్చినట్టు ఎంటర్ చేయండి. ప్రొవైడ్ మీ అటామిక్ స్ట్రక్చర్ బేసిక్స్ ఇన్ కెమిస్ట్రీ సబ్జెక్ట్ ఫర్ ప్రిపేరింగ్ ఈసెట్ ఎగ్జామ్. ఎలా అయినా మీకు నచ్చినట్టు ప్రాంప్ట్ ఎంటర్ చేయండి. ఇప్పుడు ఏమిస్తుందో చూడండి. ఓకే, సో అటామిక్ స్ట్రక్చర్ అ కాంప్రహెన్సివ్ గైడ్ ఫర్ ఈసెట్. సో చూస్తే మీరు ఫస్ట్ మీకు ఏమేమి ఉంటాయో అన్ని ఇచ్చేసింది. సో అసలు బేసిక్స్ ఏంటి అటామిక్ స్ట్రక్చర్ లో? సబ్ అటామిక్ పార్టికల్స్, ప్రోటాన్, న్యూట్రాన్, ఎలక్ట్రాన్. అంటే ఫస్ట్ బేసిక్ గా ఇస్తుంది ఇది.
అర్థమైందా? మీరు అడగగానే ఏదో డైరెక్ట్ గా ప్రోటాన్ కోసం మొత్తం భాగవతం అంతా రాసేదు. జస్ట్ బేసిక్ అంటే మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసేటప్పుడు మీరు డెప్త్ గా చదివేసే కన్నా ఫస్ట్ ఈ ఏఐని యూజ్ చేసుకుంటూ అసలు ఆటమ్ అంటే ఏంటి, ప్రోటాన్ అంటే ఏంటి, న్యూట్రాన్ అంటే ఏంటి, ఎలక్ట్రాన్ అంటే ఏంటి, ఇక్కడ మీరు చూస్తే అర్థం అవదా? ప్రోటాన్ అంటే ఏంటి? పాజిటివ్లీ చార్జ్డ్ పార్టికల్ ఇన్ ద న్యూక్లియస్. అంటే ఓహో ప్రోటాన్ అనేది పాజిటివ్లీ చార్జ్డ్ పార్టికల్. ఇప్పుడు మీకు బిట్స్ లోని చార్జ్ ఆఫ్ ప్రోటాన్ అని అడిగాడు అనుకో, పాజిటివ్లీ చార్జ్డ్, నెగిటివ్లీ చార్జ్డ్, న్యూట్రల్, నో చార్జ్ అని అడిగాడు అనుకోండి, మీరు ఇక్కడ ఈ బిట్ చదివి ఉంటారు కాబట్టి ఈ పార్ట్ ని ఓహో ఇట్స్ అ పాజిటివ్లీ చార్జ్ అని చెప్పి పాజిటివ్లీ చార్జ్ కి మీరు అప్రోచ్ అవుతారు. సో బేసిక్స్ కవర్ అయ్యేటట్టుగా ఏఐని ఫస్ట్ యూజ్ చేసుకోండి. ఓకే, ఫస్ట్ డీటెయిల్డ్ గా కాకుండా బేసిక్స్, ప్రోటాన్, న్యూట్రాన్, ఎలక్ట్రాన్ ఇచ్చింది, తర్వాత అటామిక్ నెంబర్ అంటే ఏంటి, మాస్ నెంబర్ అంటే ఏంటి, ఐసోటోప్స్ అంటే ఏంటి, చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అటామిక్ స్ట్రక్చర్ లో, అటామిక్ మోడల్స్. ఓకే, ప్రతి ఒక్కటి చదువుకుంటారు. క్వాంటమ్ మెకానిక్ మోడల్, క్వాంటమ్ నెంబర్స్ మనకు 4 ఉన్నాయి, ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్, అజిముత్, మ్యాగ్నెటిక్, స్పిన్. ఓకే, సో ప్రతి ఒక్కటి కూడా దాని యొక్క డెరివేషన్స్ కూడా ఇస్తుంది మీకు మీరు అడిగితే. ఓకే, నెక్స్ట్ ఆర్బిటల్ అంటే ఏంటి, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ లోని ప్రిన్సిపల్స్ ఉంటాయి, హున్స్ రూల్, పాలీస్, ఆఫ్ బేసిక్ గా మీరు నేర్చుకుంటారు, కీ పాయింట్స్ టు రిమెంబర్. ఓకే, ఇవన్నీ కూడా మీరు చూసుకోండి అంతే. సో అర్థమైందా? సో బేసిక్ గా మీకు ఎంతవరకు కావాలో అంతా కూడా సింగిల్ లైన్ ఆన్సర్స్ ఇచ్చింది. బట్ ఇది చదివితే బేసిక్స్ మాత్రమే కవర్ అవుతాయి. మీకు ఇంకా ఏంటి ఇన్ డెప్త్ గా కావాలి. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఒక ప్రాంప్ట్ ఎంటర్ చేస్తారు. ఇక్కడ చూసుకొని ఎక్స్ప్లెయిన్ మోర్ అబౌట్ సబ్ అటామిక్ పార్టికల్స్ అని అడిగారు అనుకుందాం. ఎక్స్ప్లెయిన్ మోర్ అబౌట్ సబ్ అటామిక్ పార్టికల్స్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇవి అడగాలంటే మీకు పక్కన సిలబస్ పేపర్ ఉండాలి. కెమిస్ట్రీ సిలబస్ పేపర్ ఉందా? ఆ సిలబస్ పేపర్ అయితే మీ దగ్గర ఉంటే మీరు దాని రిలేటెడ్ గా మీరు అడగొచ్చు. సో చూసారా, సబ్ అటామిక్ పార్టికల్స్ అనేది ఏంటి అని చెప్పింది, ప్రోటాన్స్ యొక్క చార్జ్ పాజిటివ్, ఎక్కడ ఉంటుందో న్యూక్లియస్ ఉంటుంది, దాని ఫంక్షన్ ఏంటో చెప్పింది. ఓకే, ఎలక్ట్రాన్స్ కోసం చెప్పింది, విజువలైజేషన్ ఇచ్చింది. చూసారా ఇక్కడ విజువలైజేషన్ ఇచ్చింది. అంతే. ఇంకా ఏంటి అంటే మీకు కావాలి అనుకుంటే ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ మోర్ కీ పాయింట్స్. ఓకే, కీ పాయింట్స్ అబౌట్ ప్రోటాన్. ఓకే, ప్రతి ఒక్కటి కూడా ఇప్పుడు ఇన్ డెప్త్ గా మీరు చదువుకోండి. అది స్టార్టింగ్ చిన్నగా ఇచ్చిన మీరు ఇగో చూసారా, ఇక్కడ మీకు మెయిన్ క్వశ్చన్స్, ప్రోటాన్స్ అనేది ఏంటో చెప్తుంది, బేసిక్ ప్రాపర్టీస్ అంటే దాని చార్జ్ చెప్తుంది, మాస్ ఎంత ఉందో చెప్తుంది. ఓకే, అసలు అటామిక్ స్ట్రక్చర్ లో దాని రోల్ ఏంటి అన్ని కూడా చెప్తుంది. మీకు ఎంతవరకు యూజ్ అనిపిస్తే అంతవరకు చదువుకోండి, అన్ని చదవక్కర్లేదు. ఈ చార్జ్ వరకు ఇక్కడ వరకు చదువుకోండి, బేసిక్స్ వరకు చదువుకోండి. అర్థమైందా? ఇలా ఏ యూజ్ చేస్తూ ఇప్పుడు మీ దగ్గర నోట్స్ లేదు, ఏం చేస్తారు, ఇది చూస్తే అర్థమవుతుంది, కొంచెమైనా అర్థమవుతుంది. ఓకే, హ్యాండ్ రిటర్న్ ఉంటే ఇంకా బెటర్. ఇప్పుడు మీకు అర్థమైన దీని నుండి బేసిక్స్ అంతా కూడా మీరు హ్యాండ్ రిటర్న్ నోట్స్, మీరు కీ పాయింట్స్ అన్ని సేకరించి ఈ ఏఐ నుండి అన్ని మీరు రాసుకుంటారు. రాసుకున్న వాటిని బిట్స్ ప్రాక్టీస్ చేస్తారు. బిట్స్ ప్రాక్టీస్ చేసిన తర్వాత మాక్ అసెస్మెంట్స్ ఎవరైనా కండక్ట్ చేస్తే మాక్ అసెస్మెంట్స్ అటెండ్ అయ్యి దాని యొక్క బాగా ప్రిపరేషన్ చేస్తూ మీరు అందులో కూడా రిజల్ట్స్ తెలుసుకోండి. ఒకవేళ బాగానే ఉంది అనుకుంటే నెక్స్ట్ చాప్టర్స్ కి ప్రొసీడ్ అవుతారు. ఇంకా రిజల్ట్స్ బాగాలేవు, మీ మాక్ అసెస్మెంట్స్ లో మార్క్స్ తక్కువ వచ్చాయి అనుకుంటే ఇంకా బాగా ప్రిపేర్ అవ్వాలి. మీ ఈసెట్ ప్రిపరేషన్ లో ఇది ఒక టూల్ అనేది ఒక భాగం మాత్రమే, బట్ చాలా యూజ్ అవుతుందని చెప్పి నేను చెప్పాను. ఫర్ సపోజ్ మీకు ఒక ప్రాంప్ట్ చెప్తాను, అదేంటి అంటే ప్రతి దానికి మీరు అడగొచ్చు, ఏదైనా అడగొచ్చు. గివ్ మీ చార్జ్ మాస్ ఆఫ్ గివ్ మీ చార్జ్ మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్ అడిగానా? చూడండి కరెక్ట్ ఇచ్చేసింది. చూసారా, చార్జ్, మాస్, ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్ కోసం ఇచ్చేసింది, కేజీస్ లో ఇచ్చింది. ఫర్ సపోజ్ మీకు కొన్ని సార్లు క్వశ్చన్స్ కేజీస్ లో కాకుండా వేరే యూనిట్స్ లో అడుగుతాడు, మీరు దాన్ని బట్టి మీకు ఇక్కడ క్వశ్చన్ అయితే రాసుకోవచ్చు. ఓకేనా? అండ్ ఇప్పుడు ఫర్ సపోజ్ గివ్ మీ షో సమ్, ఎలా అడగవచ్చు, షో సమ్ MCQs ఆన్ సబ్ అటామిక్ పార్టికల్స్ అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అడుగుతున్నారు దాన్ని. సో ఇప్పుడు మీకు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఇస్తుంది చూడండి. ఓకే, ఇగోండి చూస్తారు, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సబ్ అటామిక్ పార్టికల్స్ హ్యాస్ ఎ నెగటివ్ చార్జ్, ప్రోటాన్, న్యూట్రాన్, ఎలక్ట్రాన్, నన్ ఆఫ్ ది అబోవ్. మీరు చూసుకుంటారు. ఓకేనా, దేనికి నెగటివ్ చార్జ్ ఉన్నది అనేది. ఓకే, ద న్యూక్లియస్ ఆఫ్ ఆటమ్ కన్సిస్ట్. ఓకే, చూసారా, ప్రతి ఒక్క దానికి క్వశ్చన్స్ చక్కగా ఇచ్చింది, దాని ఆన్సర్స్ కూడా ఇచ్చేసింది. ఫర్ సపోజ్ మీకు 5 సరిపోలేదు, అప్పుడు మీరు ఏంటంటే ఈ 5 కాకుండా ఫర్ సపోజ్ గివ్ మీ 10 MCQs ఆన్ అటామిక్ స్ట్రక్చర్ చాప్టర్ అనుకోండి. అప్పుడు 10 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఇస్తుంది అలాంగ్ విత్ ఆన్సర్స్. ఓకే, సి
సో చూసారా, ప్రతి ఒక్కటి కూడా మీకు అదైతే ఇస్తుంది. ఓకే, సో చూడండి ఇక్కడ 10 ఇచ్చేసింది. దాని రిలేటెడ్ గా ప్రతి కాన్సెప్ట్స్ కి మీరు బిట్స్ కూడా ప్రిపేర్ అవ్వచ్చు ఇలాగా. ఓకే, ఇవి చూస్తే సరిపోవు, మీరు ఇంకా బిట్స్ కి రిలేటెడ్ పెద్ద బుక్స్ ఉంటాయి, ఆ బుక్స్ కూడా మీరైతే కొనుక్కోవాలి. బట్ బేసిక్స్ క్వశ్చన్స్ అన్ని కూడా ఇందులో కవర్ అవుతాయి. మీరు బేసిక్స్ బాగా బిల్డ్ చేసుకోవాలి అనుకుంటే ఏ యూజ్ చేయండి. కాంప్లెక్స్ వరకు అది ఇవ్వదు, మీరు చదవలేరు. బట్ బేసిక్స్ ఖచ్చితంగా బిల్డ్ చేసుకోవచ్చు దీన్ని యూజ్ చేసుకుంటూ. ఖచ్చితంగా నేను చెప్తున్నాను, నా ప్యూర్ సజెషన్, ఆన్సర్స్ కూడా ఇచ్చింది. చక్కగా చూసుకోండి, యూజ్ చేసుకోండి. ఓకే, అప్పుడప్పుడు చిన్న చిన్న తప్పులు కూడా ఇవ్వచ్చు, బట్ చాలా యూజ్ అయితే అవుతుంది. ఓకే, మీకు ఎక్కడైనా డౌట్ అనిపిస్తే వేరే ఎక్కడైనా యూజ్ చేసుకుంటూ రిసోర్స్ తెలుసుకోండి. ఓకే, అండ్ దెన్ ఇవే కాకుండా కోర్ సబ్జెక్ట్స్, ఫిజిక్స్ కూడా. ఫర్ సపోజ్ నేను ఫిజిక్స్ రిలేటెడ్ గా ఎస్ఐ యూనిట్ ఆఫ్ ఎనర్జీ అని అడిగాను అనుకోండి. ఎస్ఐ యూనిట్ ఆఫ్ ఎనర్జీ ఏంటి మీకు తెలుసు, దానికి కూడా తెలుసు, అది ఇస్తుంది చూడండి. ఎస్ఐ యూనిట్ ఆఫ్ ఎనర్జీ జౌల్, అంతేనా? సో అందుకే చెప్తున్నా, డైమెన్షనల్ ఫార్ములాస్ ఉంటాయి. డైమెన్షనల్ ఫార్ములాస్ ఫర్ ఫిజికల్ క్వాంటిటీస్ అని కొట్టాను అనుకోండి. ఫిజికల్ క్వాంటిటీస్ ఉంటాయి కదా మనకి, క్వాంటిటీస్. ఓకే, దాని యొక్క డైమెన్షనల్ ఫార్ములాస్ మీకు అడుగుతుంది, లేదా డైమెన్షనల్ ఫార్ములాస్ ఫర్ సంథింగ్. ఓకే, ఇంకోండి కరెంట్ రిలేటెడ్ గా, టెంపరేచర్ రిలేటెడ్ గా, డెరైవ్డ్ క్వాంటిటీస్, దాని యొక్క డైమెన్షనల్ ఫార్ములాస్ అన్నిటికీ ఇస్తుంది. మీరు దేనికి రిలేటెడ్ అయితే దాని రిలేటెడ్ బేసిక్స్ వరకు కవర్ చేస్తుంది. అర్థమైందా నేను ఎందుకు ఏ టూల్ మీకు ఇంట్రడ్యూస్ చేశాను అనేది? నేను చాలా ఆలోచించాను మీకు ఎలాంటి కాంటెంట్ ప్రొవైడ్ చేయాలనేది. ఏదైనా యూస్ఫుల్ కాంటెంట్ ప్రిపేర్ చేద్దామని చెప్పి టైం తీసుకొని అప్పుడు నాకు అర్థమైంది ఎందుకు ఈ టూల్ ని మీకు ఇంట్రడ్యూస్ చేయకూడదు. అందరికీ తెలిసిందే, బట్ ఎలా యూస్ చేసుకోవాలి, అసలు యూస్ చేసుకోవచ్చా లేదా అనేది కన్ఫ్యూజన్ లో ఉంటారు. కాబట్టి ఇది యూస్ చేసుకోండి. ఫర్ సపోజ్ మీకు ఫిజిక్సే కాదు, కెమిస్ట్రీయే కాదు, మీకు సంథింగ్ రిలేటెడ్ ఐ డోంట్ నో ఇస్తుందో లేదో నాకు తెలియదు. ఒకసారి బేసిక్ ఇంటిగ్రేషన్ ఫార్ములాస్ అని టైప్ చేద్దాం ఒకసారి. ఐ డోంట్ నో, ఐ డోంట్ బేసిక్ ఇంటిగ్రేషన్ ఫార్ములాస్ ఇన్ మ్యాథ్స్. నాకు తెలిసి ఇవ్వదేమో, చూద్దాం. మ్యాథ్స్ రిలేటెడ్ గా టూల్ ని దీన్ని రెడీ చేయకపోయి ఉండొచ్చు. ఓకే, యా, సో చూసారా ఈ ఫార్ములాస్ కూడా మనకి ఇచ్చింది మ్యాథ్స్ రిలేటెడ్ గా. సో మీరు హ్యాపీగా ప్రిపేర్ అవ్వచ్చమ్మా. ఓకే, బట్ అన్ని ఇవ్వదు, అదేగా చెప్తున్నాను, కొంచెం వరకే ఇస్తుంది. అందుకే మ్యాథ్స్ ని పక్కన పెట్టండి, బట్ మిగతావన్నీ బేసిక్స్ వరకైనా ప్రిపేర్ అవ్వండి. అండ్ దెన్ మీరు కోర్ రిలేటెడ్ గా ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నారు, ఫస్ట్ కాన్సెప్ట్ ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నారు. బీయింగ్ అన్ ఈసీ స్టూడెంట్, నేను ఈసీలో సింపుల్ వాట్ ఈస్ డయోడ్ అన్నాను అనుకోండి. డయోడ్ ఉంటుంది ఎలక్ట్రానిక్స్ వాళ్ళకి. డయోడ్ అన్నాను అనుకోండి, ఆ డయోడ్ అనేది ఏంటి, దాని క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, రివర్స్ బయాస్ లో ఎలా పర్ఫార్మ్ చేస్తుంది, ఫార్వర్డ్ బయాస్ లో. అలాగే సివిల్ వాళ్ళకి, అలాగే మెకానికల్ వాళ్ళకి, థర్మల్ ఇంజనీరింగ్ నేర్చుకోవాలనుకుంటున్నారు, లేదా మెకానిక్స్ నేర్చుకోవాలనుకుంటున్నారు. ట్రిపుల్ ఈ వాళ్ళు అయితే ఏసీ మెషిన్స్, డీసీ మెషిన్స్ నేర్చుకుందాం అనుకుంటున్నారు. ఆ కాన్సెప్ట్ పెట్టండి. డీసీ మెషిన్స్ లోని ఏంటి, ఏసీ మెషిన్స్ లోని ఏంటి, మోటార్స్ కోసం, జనరేటర్స్ కోసం, ఈఎంఎఫ్ కోసం. ఓకే, అలా మీరు మీ రిలేటెడ్ కాన్సెప్ట్స్ ని పెట్టి దాని రిలేటెడ్ బిట్స్ గానీ బేసిక్స్ గానీ నేర్చుకోవడానికి ట్రై చేయండి. సో ఇంత మంచి అద్భుతమైంది నేను మీకు తెలియజేసినందుకు మీరు ఖచ్చితంగా ఎలా ఫీల్ అవుతున్నారు? నేను ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ చేయడానికి మీ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ అనేది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. కాబట్టి నేను ఈ వీడియో చేసినందుకు మీకు ఎలా ఉంది, ఇలాంటి మంచి మంచి వీడియోస్ చేయాలనుకుంటున్నారా లేదా అనేది ఖచ్చితంగా కమెంట్ సెక్షన్ లో చెప్పండి. సో దట్ నేను మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇంకా డీటెయిల్డ్ గా ప్రతి దానిలో కూడా నేను ప్రొవైడ్ చేస్తూ ఉంటాను. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే నాకు పడాలి. ఖచ్చితంగా ఈ వీడియో చాలా మంది చూస్తారని నేను అనుకుంటున్నా, ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నా టార్గెట్ ఈ వీడియోకి మినిమం 500 లైక్స్ అయినా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, వస్తే ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ ఫాలో ఇన్ మై టెలిగ్రామ్ ఛానల్ లింక్ లోని, టెలిగ్రామ్ ని కూడా చూసుకోండి, ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.